జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయంలో శతమానం భవతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి చెప్పారు. స్థానిక తిలక్ రోడ్డు ఆది పరాశక్తి క్షేత్రపీఠంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఏవో ఇబ్బందులు ఉంటున్నాయని అవి తొలగిపోయి ప్రతి ఇల్లు ఆనందంతో నిండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, కుటుంబ విలువలు వృద్ధి చెందాలని, భారతీయ సనాతన ధర్మం ఫరిడవిల్లాలని కాంక్షిస్తూ ఈ యజ్ఞం చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం 108 గ్రామాల్లో పర్యటించి 108 గ్రామ దేవతలను దర్శించి గ్రామానికి 10 మంది షష్ఠిపూర్తి దంపతులను ఎంపిక చేశామని తెలిపారు. మొత్తం 1100 మంది దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవం నిర్వహిస్తామని, అలాగే సదరు దంపతులతో శివపార్వతుల కళ్యాణం జరిపిస్తామని భారతీ స్వామి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా 2500 మంది మాతృమూర్తులతో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, మణిద్వీప వర్ణన పారాయణాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇలాగా శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర దేవస్థాన ప్రాంగణంలో జరగనున్నది. ఈ కార్యక్రమము జూన్ 3, 4, 5, 6, 7వ తారీఖున. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఏర్పాటు చేయనటువంటి విధముగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నది. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు. మొదటి రోజు లలితా సహస్రనామ పారాయణము, 2వ రోజు విష్ణు సహస్రనామ పారాయణము, 3వ రోజు హనుమాన్ చాలీసా, 5వ రోజు భగవద్గీత, 4వ రోజు భగవద్గీత, 5వ రోజు మణిద్వీప వర్ణన. ఈ 5 రోజులు కూడా పాంచాహ్ని దీక్షగా నిరాకంఠంగా సాగేటువంటి అద్భుతమైనటువంటి కార్యాచరణలో ప్రతిరోజు కూడా సుమారు 3500 మంది మహిళామూర్తులు ఇందులో పాల్గొనుతున్నారు. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు కూడా అమ్మ నాన్న యొక్క గొప్పతనాన్ని, ప్రస్తుత సమాజంలో జీవనశైలి, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు పడుతున్నటువంటి అగచాట్లు, ఇబ్బందుల పట్ల ఎలాంటి పర్యావరణాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి విధానాలు మనందరం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం అనేటువంటిది తల్లిదండ్రులతో కూడి ఏర్పాటు చేస్తున్నటువంటి సమీక్ష 3 రోజులు అద్భుతంగా జరుగుతుంది. ఇకపోతే 6వ తారీఖు, 7వ తారీఖున సుమారు 1100 మందికి సామూహికంగా షష్ఠిపూర్తి మహోత్సవము, 1100 మందికి శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయము లేకుండా ఎవరైనా సరే దీనిలో పాల్గొనాలని, కుటుంబాల పట్ల, వ్యవస్థల పట్ల, మన సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైనటువంటి పరిరక్షణతో కూడినటువంటి ధర్మయజ్ఞంగా దీన్ని స్వీకరించి